सद्गुरु महाराज को जय। आत्मानात्मरहितम् अचल पूर्णोपदेशिकम् श्री निचलानंद नारायण गुरोर्शिष्यम् श्रीशैल वंशाम्बुतिरेव जातम् श्री श्री परमानंद शंकरेन्द्रं सद्गुरुं भजाम्यहम्। ఈనాడు ఇది వనపర్తి జిల్లా కదమ్మా, తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా మరి రాజంపేట గ్రామంలో అక్కమ్మ ఈశ్వరయ్య వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ అమృతానంద నాగేంద్రార్యుల వారి యొక్క పాదొక పూజ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ కార్తీక మాసం ఈరోజు చతుర్దశి, చాలా శుభదినం, పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఎంతో మరి చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వివిధ గ్రామాల నుండి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క గురువులను గురుపుత్రులందరూ పిలుచుకొని మద్గురుదేవులు పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి యొక్క ప్రియ శిష్యరత్నము, మా స్వామి శిష్యులలో ప్రథముడుగా ఉన్నటువంటి నిర్మలానంద బాబు స్వాముల వారు తాడపత్రి, అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణం నుండి కూడా ఇక్కడ వేంచేయడం జరిగింది. ఈ సభాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారికి కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభాభివందనం తెలియజేసుకుంటూ, ఈ నేటి కార్యక్రమం గురించి అన్నయ్య గారు చాలా చక్కగా ఇంతకుముందు ప్రవచనం చేసినాడు. ఇక్కడ ఇది మా యొక్క అగ్రజులు అమృతానంద నాగేంద్ర వారి కృషి ఎంతో గొప్పనైనటువంటిది. మరి అస్థిర కాలంలోనే వారు గురువును చేరినటువంటి అస్థిర కాలంలోనే చాలా చక్కగా, అంటే వారి యొక్క కృషి చాలా గొప్పది. ఈ సాంప్రదాయం లోపల కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని పెద్దల వాక్యం ఉన్నది. కాబట్టి వారు అహర్నిశలు కృషి చేసిండ్రు. ఏదో అందరితో కలిసినప్పుడు ఓహో ఆహా అని మరి ఆనందపడి సంతోషపడి ఇంతకంటే ఎక్కువ లేదని ఎంతో గొప్పగా చెప్పుకొని కడప దాటగానే అంతా మర్చిపోయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు గురువు దగ్గర చేరింది మొదలు వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా, ఎప్పుడు కూడా రాత్రి పగలు ధ్యాస లేకుండా ఎప్పుడు అదే ధ్యాస. వారి వ్యవహారం చేసినప్పుడైనా సరే గురునామస్మరణ ఎప్పుడు నడుస్తూనే ఉండేది. అట్లా నడుస్తూ రాత్రి వేళ కూడా మరి నిద్ర 2 గంటలు పోయేది, ఎప్పుడు సద్గ్రంథ పఠనం చేస్తూ ఉండేవాడు. ఎంతో చక్కగా ఆయన ఉత్తీర్ణుడై ఆత్మీయులందరినీ కూడా మేల్కొల్పేవాడు. అంటే ఆత్మీయులు అనేది అట్లా ఉండాలి ఒకరికొకరు. వాళ్ళు ఎంత కృషి చేస్తే ఈనాడు మరి అస్థిర కాలంలోనే వారి బోధ అంత తెలుసుకొని మన శిష్యులను తయారు చేసి మళ్ళీ గ్రంథం రాసి మనకెంతో మేలు చేసిపోయినాడు. కాబట్టి వారి పూజలు అందుకున్నటువంటి వారికి కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ నేటి కార్యక్రమము ఈశ్వరయ్య గారు ఎందుకనంటే ఇది చాలా గొప్పనైనటువంటి సాంప్రదాయం. ఇది అచలోయం సనాతనం అయినటువంటిది, సనాతన ధర్మం ఇది. ఈ సనాతన సాంప్రదాయం గురు శిష్య న్యాయ పద్ధతిగా ఉంది. ఇది గురు శిష్య న్యాయం ఎక్కడి నుండి మనకు వస్తుంది అంటే పరంపరగా దక్షిణామూర్తి నుండి మరి మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనక, సుఖ, సాందీప, కృష్ణార్జున, ఉద్ధవులు, మరి అంబికా శివయోగి, వేమన యోగి, ఇట్లా పరంపరగా శ్రీకృష్ణార్జునులు మహనీయులంతా కూడా ఇట్లా వచ్చినారు. కాబట్టి ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ అచల సాంప్రదాయాన్ని సిద్ధాంతపరిచినటువంటి శివరామ దీక్షితులు చాలా గొప్పవారు. అంతకుముందు ఈ యొక్క సాంప్రదాయం ఉన్నా కూడా మరుగున పడి ఉన్నప్పటికైనా వారు ఎంతో కృషి చేసి ఎంతో దేశాటనం చేసి, అంటే ఏకకాలంలో శతయజ్ఞాలు చేసి ఆయన
ఎంతో భ్రాంతిజన్యమైనటువంటి యాగాలు ఎన్నో చేసిండు. ఎందుకంటే ఈ భ్రాంతి, ఇది మాయ చాలా గొప్పనైనటువంటిది, మరుగు ఉంటుంది, ఎవరికి అర్థం కాదు, అందరినీ ఆ మాయలోనే పడేస్తుంది. ఏ విధంగా అయితే 4 గోడలు కట్టి కింద మరి బండలు వేసుకొని పైన స్లాబ్ వేసుకొని ఇందులో ఉన్నటువంటి వానికి ఏం తెలియనట్టుగా, బాయిల కప్ప సముద్రాన్ని ఎరగనట్టుగా, ఈ ఎరగకు లోనైనటువంటి వానికి దైవరహస్యం తెలియదు, జీవరహస్యమే తెలియదు, ఇంకా దైవరహస్యం ఏం తెలుస్తుంది? జీవుడు ఏ విధంగా వస్తున్నాడు పోతున్నాడు అనే విషయమే అర్థం కాలేదు కాబట్టి దైవరహస్యం ఇంకా గొప్పది. ఈ జీవరహస్యం ఏంది అంటే, ఎట్టి కోటి విద్యలన్నీ కూటికేసరి పాయ మేటి గురుని చేరి మిడకలేరు కదా. ఇవన్నీ కూడా కోటి విద్యలు ఎన్ని నేర్చినా కూటి కొరకే, మేటి గురుని చేరి మిడకలేరు అని మళ్ళా పెద్దలంట రాసి పెట్టినారు. వీళ్ళు ఎన్ని విద్యలను నేర్చుకో ఏక సంబంధమైనటువంటివి. ఒక కలెక్టర్ కానీ లేదు, ఒక రాజ్యానికి దేశానికి ప్రధానమంత్రి అయినా సరే ఆ డబ్బు సమకూరుతుంది. ఆ డబ్బు వలన ధనము ధాన్యము వస్తువు వాహనాలు భూములు బంగారం బ్యాంకు నిల్వ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ ఉన్నా ఏది మన ఇంట రాదు, శాశ్వతమైనటువంటిది కాదు అది. ఎంత సంపాదించినా ఈ లోకంలో ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఎవరంటే, తల్లికి ఒక ఇంటికి వచ్చిన బిడ్డకు కూడా లెక్క రాస్తుంది. 1000 కోట్లు సంపాదించిన ఫ్రీ ఇచ్చేవాడు ఒక తల్లిదండ్రి మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరు ఫ్రీ ఇయ్యరు ఈ లోకంలో. ఫ్రీ ఇచ్చేవాడు ఎవడు? తల్లి తండ్రి. 1000 కోట్లు సంపాదించిన వారసులు ఎవరైతే కొడుకులు ఉంటారో వాళ్ళకే ఇచ్చిపోతారు కదా. అందుకే చాలా గొప్పగా మన ధర్మం, హిందూ సాంప్రదాయ ధర్మం ఎంత గొప్పగా ఉందంటే, ధర్మార్థ కామ భోగములు నిర్మల మధ్య తెలియగల నిద్రల తరమా, ధర్మార్థ కామ మోక్షములు నిర్మల మతి తెలియగల నిద్రల తరమా, ఉరువెంత వెతికి చూసిన కర్మలకి ఇది దిక్కబోదు కదరావేమా అని వేమైన అచల ఋషి చెప్తాడు. ధర్మము అర్థము కామము మోక్షం అనేది 4 ధర్మాలు ఉన్నాయి. ఈ 4 ధర్మాలు ఒక మానవుడే అనుసరించవలసిన పద్ధతి ఉంది. అంటే దీంట్లో వివాహ సమయమందు అబ్బాయికి అయ్యగారు పరిచయం చేస్తాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని. ఎప్పుడైతే ఈ 4 ధర్మాలు కట్టుబడి ఉంటానని చెప్పి అబ్బాయి తోని ప్రమాణం చేయించినాక అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు పాదాలు కడిగి నిద్ర పోసుకుంటారు. ఎందుకు మరి అంటే 20 ఏళ్ళు నేను అమ్మాయిని సాకినా ఇక 80 ఏళ్ళ భారం నేను ఎత్తిన వేసుకుంటున్నావు కాబట్టి మహావిష్ణువుతో సమానం నాయన, నువ్వు నారాయణుడవే కానీ సామాన్యుడో కాదు అని చెప్పి ఆ తల్లిదండ్రి పిల్లోడిని, 20 ఏళ్ళ పిల్లోడు, వాళ్ళు 60 ఏళ్ళు, కానీ వయసులో ఎంత తేడా ఉంటుంది, అయినా సరే ఆ పాదాలు కడిగి నీళ్ళు నిత్యం వస్తుంటారు. అంటే ధర్మం ఎంత గొప్పగా చెప్పింది సార్ అక్కడ. అంటే మాటకు సత్యం ప్రాణం. అప్పుడు మాట ఇచ్చిండ్రు, మర్చిపోయింది మానవులంతా కూడా. మర్చిపోయి ఏం చేస్తున్నారు? 3టికే కట్టుబడుతున్నారు. ధర్మము అర్థము కామము ఈ 3ట్లోనే మునిగిపోతున్నారు. మోక్ష మార్గాన్ని తెలుసుకోవడం లేదు. అందుకే వీరికి నరకము తప్పదు అని పెద్దలు చెప్పేది. అంటే ఈ 3 మనమే కాదు, పక్షులు చేస్తున్నాయి, పశువులు చేస్తున్నాయి, మృగాలు చేస్తున్నాయి, ఈగలు దోమలు మొత్తం సమస్తమైన జంతుజాలం అంతా కూడా ధర్మము అర్థము కామము ఈ 3 అన్ని చేస్తున్నాయి. ఇలా దేవుడు ఉన్నాడు శ్రీశైలం పోదామని ఇవన్నీ పోతాయా? తిరుపతి పోదాం అనుకుంటాయా? ఎంత గొప్ప జంతువు అయినటువంటిది ఏనుగైనా పోతుందా? ఎంత అందమైన నెమలైనా పోతుందా? కోయిల గంట ఎంతో ఆనందంగా ఉంటాయి, అవన్నీ పోతాయా? పోలేవు. ఒక మానవుడే పోగలుగుతాడు. అందుకు ఇవి ఆ చీమలు కూడా అవి కూడా పని చేసుకుంటుండయి, తింటుండయి, ధనాన్ని సమకూర్చుకుంటుండయి. పక్షులు కూడా ఆ పని చేస్తుండయి. మరి మనం కూడా పనులు చేసుకుంటున్నాం, ఆ పనులలో వచ్చిన సంపాదన మొత్తం వసతులు ఏర్పాటు చేసుకుంటున్నాం, పిల్లలకు అంటున్నాం, నిద్రపోతున్నాం. ఇంతకంటే ఎక్కువ చేస్తే ఆ జంతువులకు మనకు తేడే ఉంది. అందుకే గాడిదల మేలు, కుక్కల మేలు, పందుల మేలు ఈ మానవుల కంటే. పందుల మేలు, రాళ్ళ మేలు, కొయ్యల మేలు అని చెప్పి మహనీయుడు శివరామ దీక్షలు చెప్పినాడు. అసలు బుద్ధిహీనులు వీళ్ళు, అసలు దివాళ పశువులు, విద్య లేని వారు వీళ్ళు. విద్య అంటే ఏంది? చదువు కాదు, ఇది లోక చదువు. దేనికి పనికొస్తుంది? తిననీకి పనికొస్తుంది, పిల్లల కనడానికి దీనికి పనికొస్తుంది తప్ప నీవు తరించే మార్గం కాదు. అంటే అవి నయ్యం, పందులు మేలు అంటారు. ఎందుకంటే అవి ఇంకోటి చేయవు, అవి చేసే పని ఒక్కటే చేస్తాయి. మానవుడు అన్నీ చేస్తాడు. అంటే తెలివి ఇంత పశువుడు అంటే 2 గాళ్ళ పశువు, ద్విపాద పశువులు అని. అవి 4 గాళ్ళ పశువులు ధర్మదేవతలు, అవి పూజింపబడతాయి. అవి భూమి ఒక రైతుకు ఎంతో మేలు చేస్తున్నాయి. రైతుకు పొలాన్ని దున్ని పంట పండిస్తున్నవి, సమస్త జీవులకు భోజనానికి ఉపయోగపడుతున్నాయి. అది కూడా
పశువులు, మళ్ళా పూజింపబడుతున్నవి. అవి గడ్డే తింటే నీళ్ళు తాగుతాయి, ఇంకోటి తినవు. ఈ మానవుడు అట్లా కాదు. అంటే ఈ ధర్మం తెలుసుకోలేక ఇదంతా కూడా ఈ సృష్టి మొత్తం కల్మషం చేస్తున్నాడు, అంత కలుషితం చేసేస్తున్నాడు, సాంప్రదాయాన్ని పాడు చేస్తున్నాడు అనేది పెద్దలు. అందుకే ఆయన ఆ మాట వాడిండు. వీళ్ళకంటే ఇవన్నీ మేలు, జంతువులు మేలు, రాళ్ళు మేలు, చెట్లు మేలు. ఆ రాళ్ళు అయితే ఒక దగ్గర ఉంటాయి, ఎవరికి కాని. చెట్లు కూడా ఒక దగ్గర ఉంటాయి, మందికి నీడనిస్తాయి కదా. పక్షులు మేలు, లోకాన్ని ఉత్తేజపరుస్తాయి, పొదుగాలు లేచి అరుస్తాయి. వీడేం చేస్తాడు, ఏడు దగ్గర వంతాడు. అంటే వీడు ఏమనాలి, రాయనల్లా దున్నపోతులు దున్నపోతులు కూడా మేలే. ఏడింటికి వంతాడు, మళ్ళీ ఎనిమిదింటికి లేస్తాడు. ఏమనుకోలేదని మనసుని అంటారా? మనిషి జాతి ఎంత గొప్పనైనటువంటిది, మేల్క లేదు. అంటే ప్రకృతిని ఎంత హీనపరుస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏం చెప్పిండ్రు వీళ్ళు, ధర్మము అర్థము కామము ఈ మూడిట్లో మునిగిపోయేవాడే మూర్ఖుడని, వీనికి జన్మలు తప్పవు, నరకం తప్పదు అని మేల్కోవాలి కదా, మత్తు నిద్రలో ఉండొద్దు అని. మళ్ళీ అందుకే ఈ యొక్క మోక్ష మార్గానికి కాడికి వచ్చేవాడు కూడా ఇక్కడ కూడా చాలా తమాషా ఉంది. అంటే మోక్ష మార్గం కొరకు దేవుడు ఉన్నాడని చెప్పి వివిధ యాత్రలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ తీర్థయాత్రలు తిరగటము, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, హోమాలు, ఇవన్నీ ఎన్నో చేసి నామములు ఏర్పాటు చేసుకొని రాముడని, కృష్ణుడని, ఇంకా అనేకమైనటువంటి విగ్రహాలు, దేవాలయాలు కట్టి వేల లక్షలు ఖర్చు పెట్టి కర్మకులు అవుతా ఉంటారు. ఇంకా అంటే అట్లా దేవుడు తెలియబడదు. అంటే దేవుడు అనగా బాగా విచారిస్తే ఏమున్నది అక్కడ, నామరూప క్రియరహితుడు దేవుడు. నిజంగా దేవునికి రూపం లేదు. అంటే వ్యాపారం చేసుకునేటోడు రూపాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, వాడు పని చేసుకోలేడు, గుడి కట్టిస్తాడు, అన్న విగ్రహం పెట్టిస్తాడు మనతోటే. వాడు అన్న కూర్చుంటాడు పూజ చేయడానికి, వాడికి శాంతుల కొరకు కోవాలి, యజ్ఞాలకు కోవాలి, యాగాలకు కోవాలి, వాడు కట్టడి పెట్టి వాడు భక్తునికి ఇవన్నీ ఏర్పాటు చేసిండు. అయితే బాగుంది, ఆయన కూడా సూచన చేస్తాడు బ్రాహ్మణుడు కూడా. మనకు మేల్కోలేము. ఏం చెప్తాడు, పుష్పం పత్రం ఫలం త్రోయం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనం గుడికి వెళ్తే ఏం తీసుకుపోతాం, పువ్వులు తీసుకుపోతాము, ఆకులు తీసుకుపోతాము, కాయలు తీసుకుపోతాము, అగరబత్తులు తీసుకుపోతాం, నీళ్లు తీసుకొని పోతాం పూజకు. ఇవన్నీ తీసుకుపోయినాక అయ్యగారు ఏం చేస్తాడు, అన్నీ చేపిస్తాడు. ఆకులు తీస్తే ఆడ పడేస్తాడు, అగరబత్తులు తీస్తే ఆడే అంటాడు కదా. ఈ పూలు తీసుకపోతే స్వామి కాడ పెడతాడు, అగరబత్తులు కూడా అప్పుడు ముట్టాడు తర్వాత. ఎప్పుడు ఈ కాయ అంటే ఆడ కొట్టుకోపో అంటాడు, ఆడ ఒకటి పెట్టినాం అక్కడ కొట్టో ఇది కొట్టొద్దు అంటాడు. అయితే ఈ ఆరతిస్తాడు, ఇలా రౌండ్గా సున్న చూస్తాడు ఆయన. ఏమంటాడు ఇక్కడ, మంగళం గురుదేవాయ మణియ గుణాత్మనే సర్వలోక జన్యాయ సారూపాయ మంగళం అని మంగళం ఇచ్చి ఏది మొక్క అంటాడు. అక్కడ మొక్కేటప్పుడు కళ్ళు మూసుకొని మొక్క అంటాడు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మం, సగుణ బ్రహ్మం కాదు, నీతో మాట్లాడదు, అది నీకు మార్గం చెప్పదు. కాబట్టి అక్కడ మొక్కితే దీనికి మొక్క అంటావు. అక్కడ మన జ్ఞానోదయం కలగాలి అంటే దీనికి మొక్కిచ్చిందంటే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సదా దీపం నమస్తుతే. దీపమే వెలుతురు, వెలుతురే జ్ఞానము, అదే దైవం, అది ముక్తికాంత. ఈ వెలుతురే సాక్షి గురువు మనకు. అంటే వెలుతురును ఆధారం చేసుకునే సమస్త జీవకోటి వ్యవహారం మనగడ కొనసాగిస్తున్నాయి. సూర్యోదయం అయితేనే సమస్త జీవకోటి మేల్కొని వారి వారి పనులు అవి చేసుకుంటున్నాయి. మానవులు కూడా మనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంట్లోకి వస్తే కూడా వెలుతురును పెట్టుకొని మన వ్యవహారం అంతా చేసుకుంటున్నాం. ఇది లేకపోతే జ్యోతి ముట్టించుకోవాలి, లేకుంటే అట్లే పోతే గోడలు కొడతాయి, స్తంభాలు కొడతాయి, గుంతలు పడతాం, దెబ్బలు తగ్గుతాయి, అది నరకమే. కాబట్టి అందుకే అన్నారు దీపం జ్యోతి పరబ్రహ్మం. దీప సర్వతమోపహ అంటే తమో అంటే అజ్ఞానం అనేది విడిపోతుంది, అక్కడ చీకటి అంతా విడిపోతుంది, ఆ దీపంలో ఉండే సత్తా అది. కాబట్టి అంటే ప్రత్యక్ష దైవం జగద్గురు అంటే ఎవరు, సూర్యనారాయణుడు. అంటే ఇక్కడ ఒక గురుపుత్రులో మనమే కాదు, అందరూ సమస్త జీవులు అతనికి శిష్యులే లెక్క. వెలుతురిస్తా ఉన్నాడు సూర్యనారాయణుడు. ఆయనను ఆధారం చేసుకునే మనం అంతా పని చేస్తున్నాం. మన కళ్ళుండయి, నేను చేస్తుండా, నేను నడుస్తుండా, నేను పనులు చేస్తున్నా ఒక లేని అహం మనం పెంచుకోవటమే తప్ప నీ సొంతంగా ఏ ఈశ్వర్ అయ్యా నిద్రపోతున్నా, ఎవరు నిద్రపోతున్నా, వెన్ను నిటారుగా పెట్టి కూర్చోవాలి. నీకు నడ్డి ఎందుకు ఇచ్చిన చక్కగా ఎన్నో అన్ని జీవులకి ఏలే బోల్గా పడ్డాయి. మనమేమో చక్కగా ఉన్నాం, ఆ చక్కగా ఉంటేనే జ్ఞానం మనకు అందుకుంటుంది. లేకపోతే ఇట్లా పడ్డదంటే నిద్ర వస్తుంది, బరువు ఎక్కువ శ్వాస ఆడదు, అట్లా నిద్ర వస్తుంది. అయితే ఏం చెప్పిన ఇప్పుడు కదా, సూర్యనారాయణుడు ఎక్కడ పోతున్నాం మీరు. అందుకే కరెక్ట్గా ఉండాలి. రైలు పట్టాలు తప్పిందంటే ఏడవడతో ఎంతమంది వస్తారు. ఇది బోడగులు అట్లాంటిదే. అయితే అంతే అండి కదా, అట్లాంటిది దీపానికి ఉంది కనుక మనమంతా మేలుకోవాలి కదా. ఈ సమస్త జీవులన్నీ కూడా ఆ విధంగా నడుస్తూ ఉండేవి.
ఈ సూర్యనారాయణుడు ఆ విధంగా దాన్ని అంటే నేను చేస్తుందా నడుస్తుందా అని నేను అంటున్నా కానీ కళ్ళు ఉన్నాయి నీకు, మరి నడిస్తే ఏమైంది? చీకటి జ్యోతి అవసరం, నీకు వెళ్తురు అవసరం లేదు. నీకు కళ్ళుండయి మళ్ళీ కారు కళ్ళు ఎందుకు రెండు? దానికి లైట్లు పెట్టుకొని పోతావు చీకట్లా. ఎందుకు 100 స్పీడ్ పోరాదా దానికి లైట్ లేకుండా? అంటే గురువు లేకుండా ఇక్కడ ఏం చేయడం లేదు మనం. గురువు అనగా ఏంది ఇక్కడ? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోవహ అంటే అజ్ఞానం అనేది విడిపోవాలంటే వెళ్తురు ఉండాలా. దీపేన సాధ్యతే సర్వం, దీపంతోనే సాధ్యమవుతుంది అంటే జ్ఞానం చేతనే సాధ్యమవుతుంది. ఇక్కడ నీ లోపల ఏంది? జ్ఞానము. అంటే జ్ఞానం ఏంది? అక్షర జ్ఞానము. అక్షర జ్ఞానం అంటే అక్షర పరబ్రహ్మము కదా. ఆ పరబ్రహ్మం అనే అక్షరం నువ్వు సంపాదించుకున్నాలే. ఆ పరబ్రహ్మం అనే అక్షరము ఎట్లొస్తుంది? సనాతన ధర్మం. అది సనాతన ధర్మం ఏం చెప్తుంది? పరంపర గురువులను అనుసరిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. అట్లా కాకుండా మరి నేను తెలుసుకోగలనని చెప్పి నాకున్నటువంటి విద్యా జ్ఞానం చేత శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసములు సమస్తమైన గ్రంథ సారాంశం అంతా విడగట్టి సాధనలు చేసి నేను ఉన్న జ్యోతిని గ్రహించి ఇదే ఆత్మ, ఇదే శాశ్వతం, ఇదే పరబ్రహ్మం అనుకుంటే ఇది అజ్ఞానం అవుతుంది. ఇది ఆవరణతో ఊడుకున్నటువంటి ఆత్మ. ఈ ఆవరణతో ఊడుకున్నటువంటిది అది నీవే, అదే నేను, నేనే బ్రహ్మమును, బ్రహ్మమే నీవు. కనుక నేను బ్రహ్మమైనప్పుడు నేను కూడా బ్రహ్మమే కావాలి కదా, శాశ్వతంగా ఉండాలి కదా. మరి నాశనం అవుతుంది కదా ఈ నేను అనేది. కాబట్టి ఇది నేను కూడా బ్రహ్మమును కాదనేది మేల్కొన్నప్పుడు మాత్రమే గురువు అవసరం అవుతుంది. అటువంటిది సాధన అవసరం లేదు. అప్పుడే అటువంటి వాడు వచ్చినప్పుడు మరి అట్లా పోవాలి కదా. అట్లా పోకుండా ఇది ఇట్లా పోతే అగ్నయాగాలు ఇవన్నీ పోతే కాదనైనా కేవలము మన సనాతన ధర్మం ఏ విధంగా తెలుసుకున్నారో అట్లా గురుశిష్య న్యాయ పద్ధతిగా పోవాలని చెప్పేదే అక్కడ నీ వివాహ సమయమందు నీకు ప్రమాణం చేపించినాడు. మోక్షేచ అంటే ఎందుకు చెప్పినారు? పురుషులతోనే ఎందుకు చేపిస్తారు, మరి స్త్రీకి ఎందుకు చెప్పారు? స్త్రీ అబల గనక, గృహిణి గనక, గృహలక్ష్మి కాబట్టి ఆమె ఇంట్లోనే ఉంటుంది, ఎటు వెళ్ళినా ఇబ్బంది కదా. పురుషుడైనటువంటి వాడే సర్వమును విచారించి గురువును చేరి తెలుసుకొని ఆ అమ్మాయికి చెప్పాలనేది ఉంది సాంప్రదాయంగా. అట్లా శ్రీకృష్ణ పరమాత్మ అట్లే తెలుసుకున్నాడు ఆయన. మరి చతుషష్ఠి కళా ప్రపూర్ణుడు ఆయన, 64 విద్యలను విచారించినటువంటి వాడు. అయినా సరే సంశయరహితం గాక సాందీప మహర్షి దగ్గర వెళ్ళి ఆయన దగ్గర మరి 12 ఏళ్ళు సేవ చేసి ఆ బోధన గ్రహించి తల్లి రుక్మిమాతకు చెప్పినాడని మనం కూడా ఆ విధంగానే తెలుసుకొని చెప్పాలని, అందుకే ఆయన ప్రయోగారు ప్రమాణం చేపిస్తాడు మోక్షేచ అని. ఆ మోక్షం అనేది ఎట్లా సంపాదించాలంటే గురువు ద్వారా అయితే సూక్ష్మంగా మనం తెలుసుకోగలం, గురువు లేకుండా. గురువు అనగా ఇక్కడ ఏం తీసుకున్నాం? వెళ్తురు. ఆ వెళ్తురు సహకారం లేకుండా మన పనులు ఏం చేసుకోలేదు కదా. అట్లనే మనమే కాదు గురువులు, మహనీయులకు అందరికీ గురువులు ఇట్లున్నారు. అవతారమూర్తులకు కూడా గురువులు ఉన్నారు. రామునికి గురువు ఉన్నాడు కదా. రామునికి ఎవరు? విలువ తెలియనటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. మరి బోధ చెప్పినటువంటి వాడు వశిష్ఠ మహర్షి. మరి గురువులు లేకుండా వాళ్ళు ఏం సాధించలే. అయినా మరి ఏం చెప్పుకుంటున్నాం మనం? దైవాంశము, వాళ్ళ కారణ జన్మలు, దైవాంశ సంబోధులు అని మనం చెప్పుకుంటున్నాం. అయినా సరే శరీరం అనేది ఆవరించింది కాబట్టి, శరీరాన్ని ధరించినాక మాయ ఆవరిస్తుంది. మాయ ఆవరించింది కాబట్టి గురుస్పర్శ అవసరం. మరి చీకటికి వెళ్తారు అవసరమే. అట్లా గురువు వాళ్ళ దగ్గర తెలుసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అయినటువంటి వాడు పరమాత్మని ఎప్పుడు వచ్చింది? శాంత మహర్షి దగ్గర చేరి సేవ చేసినప్పుడే వచ్చింది. మహనీయులందరూ కూడా ఆ విధంగానే రాజులకు, చక్రవర్తులకు అందరికి గురువులు ఉన్నారు. అందుకే ఈనాడు దేవతలుగా దేవాలయాలు కట్టి వాళ్ళని పూజిస్తున్నాం. అంటే వాళ్ళ ఆదర్శ మూర్తులు, అది దేవుడని నమ్ముకోవద్దు మనం. వాళ్ళని అనుసరించి వాళ్ళు నడిచినటువంటి బాటలు మనం నడుచుకోవడానికి ఆ పెద్దలు మనకు అట్లా విగ్రహాలు ఏర్పాటు చేసి పెట్టినారు అనేది మన పెద్దలు ఇక్కడ మనకు చెప్పుకుంటూ వచ్చినారు. అంటే మరి ఈ విధంగా ఏదైతే సర్వమును విచారిస్తూ ఈ మోక్షాన్ని అనుసరించి మరి పరంపర గురువులను అనుసరించుకుంటూ తెలుస్తుంది. అట్లా తెలిసి అట్లా వచ్చినటువంటి వానికి ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నే సాధన చేవిన్నది ఏ సాధన లేను బోధ ఎరిగింతూ పోకు, సాధనలందు మరిగితే రాకు, ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు భాష చేసిదివి, నీ పరిపూర్ణ బోధ ఎరిగింతూ పోకు, సాధనలందు మరిగితే రాకు అని చెప్పి అచల ఋషి భాగవత కృష్ణ ప్రభుదేశికేంద్రుల వారు మరి శుద్ధ నిర్గుణ తత్వ కందర ధర్మ లోపల మన గురుశిష్య న్యాయ పద్ధతిలో వివరించింది. మనకు ఎందుకు చెప్పినాడు అట్లా? ఏదైతే నీకున్నటువంటి విద్యా జ్ఞానం చేత వేద జ్ఞానం కలిగి సర్వంను విచారించి నేనే బ్రహ్మము, బ్రహ్మమే నీవని వచ్చినటువంటి వానికి ఈ మాట. ఏ సాధన ఇక నీకొద్దు అని, ఏ సాధన నీకెందుకు, వీసానికి పనికిరాదు అంటే ఆనాడు వీసాలు అనాహాలు వాడేవాళ్ళు. 1 రూపాయకు అప్పుడు అనాలు ఉన్నాయి, ఈసాలు ఉన్నాయి.
ఇప్పుడు అవన్నీ లేవు, రూపాయి కూడా చెల్లేది కష్టమైంది. కాబట్టి అందుకే ఆనాడు దేనికి పనికిరాదు ఈ సాధనలన్నీ. ఎందుకు పనికిరావన్నాడు అంటే ఎరక చేతన చేసినావు గనక. ఈ సాధనలన్నీ ఎరకతో చేసినావు కాబట్టి మరి అశుద్ధ జలంతో కడిగితే నువ్వు శుద్ధపడవు. అంటే బురద నీరుతో కడిగితే నీ బట్టలు తెల్ల కావు, నువ్వు పట్టినటువంటి మైల పోదు, శుద్ధ జలం కావాలి. కాబట్టి వీటితోని కానే కాదు, ఎరకతోని ఎరక సాధనలు ఎన్ని చేసినా కూడా ఎరకనే బంధము తొలగదు నీకు. కాబట్టి మరి ఏ సాధన లేని పోదా ఎరిగింతు పోకు. ఏ సాధన లేదు అంటే ఎట్లా చెప్పినాడు మహనీయుడు ఆయన? ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు, విను మాయయ్య. ఎంత గొప్పగా చెప్పినాడు సంబోధన. విను మాయయ్య, విను మాయయ్య. మరి ఏ సాధన లేని బోధ నే సాధుల చే విన్నది. నేను చెప్తున్నాడు ఆయన మహనీయుడు. ఏం చెప్పిండు అక్కడ? నేను సాధుల చేత విన్నా. ఎవరు? మా గురువు చేత నేను చెప్తున్నా. అక్కడ నాది కూడా ఏం లేదు అని. గురు బోధ. ఎక్కడ ఇది అహంకారం మిగిలించుకోలే పెద్దలు వారు మహనీయుడు. నే సాధుల చేత విన్నది. ఎటువంటిది అది? ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు. సాధనలందు మరిగిత రాకు అన్నాడు. సాధనలందు నీవు అలవాటు అయి ఉంటే అవన్నీ దొమ్మర సాధనలు. ఏ సాధన చేసాడు అందులోనే తెస్తాడు. పాములు పట్టేతోడు పాముతోనే తెస్తాడు. గడెక్కి గంటలేసినోడు నాడు కింద పడి తెస్తాడు. ఏ సాధన చేసినాడో అందులో పడి చచ్చిపోతాడు కదా. కాబట్టి ఇందులో ఏ సాధన లేనటువంటి బోధ ఇదేంటిది? జ్ఞాన మార్గం. అంటే చెప్పటం వినటం, అంటే పరమార్థానికి అని విని కని తినేదంతా ఎరకమాట ఇది. దీంట్లో అని విని కని వరకే. గురువు అన్నటువంటిది నీ విన్నది మరి నీకు అర్థం చేసుకొని మళ్ళీ కనాలి నీ గురువు ముఖంగా కన్నటువంటిది. ఇది ద్వాదశ పద్ధతి, 3 నెలల 12 ద్వాదశ పద్ధతిలో ఉంది. కాబట్టి ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు. నే సాధన చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు. సాధనలందు మరుగుతే రాకు. ఎంత చక్కగా మహనీయులు చెప్పినారు మనకు. మరి ఇవన్నీ మనము తెలుసుకోవాలి మన పెద్దల ద్వారా. తెలుసుకోకుండా ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. మనము గురువును అనుసరించి గుణాతీతమైన పద్ధతిని అనుసరించి మరి ఈనాడు ఈశ్వరయ్య గారు మరి ఎంత గొప్పగా అంటే ఎప్పటి నుండో ఈ గురు సాంప్రదాయం లోపల ఉండి నాగేంద్ర వారి దగ్గర సేవ చేసి మరి అంతమంది ఆత్మీయులందరినీ పిలుచుకొని ఇంత గొప్పగా ఏర్పాటు చేసింది. ఎందుకొరకు? ఆయనకి ఇవన్నీ అవసరం లేదు. భావితరాల కోసమే ఈ పూజలు పెట్టేది. ఎందుకంటే తన కుటుంబం అంతా మేల్కోవాలి, ఈ ఊరోళ్ళు కొంతమంది మేల్కోవాలి, చుట్టాలు స్నేహితులు అందరూ కూడా ఈ మార్గాన్ని తెలుసుకోవాలి. వీళ్ళందరూ తెలుసుకుంటే మరి వీళ్ళకు కూడా మేలు చేసినట్టు. ఎందుకంటే పరోపకారం మీద శరీరం అంటే మనం తెలుసుకున్నటువంటి ఇతరులు తెలుసుకొని మేల్కోవాలి. ఈ విద్య చాలా గొప్పనైనటువంటిది, బ్రహ్మ విద్య. అన్ని విద్యల కంటే ఇది గొప్పనైనటువంటి బ్రహ్మ విద్య అని చెప్పి మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చినారు. ఇంకా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంతటితో ఉపన్యాసము ముగిస్తున్నాను. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మహరాజు జై.